హలో ఎవ్రీవన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రీన్ అండ్ లివింగ్. ఈరోజు ఏంటంటే టమాటా బాత్ చేస్తామన్నమాట. దానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లో 1 కప్ నూక యాడ్ చేసుకోవాలన్నమాట. ఒక గ్లాసు నూకతే 3 గ్లాసులు నీళ్ళు. నూకంతా కూడా బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఓకే, నేను నూనె అంటే ఎక్కువ వాడతానండి. మినప్పప్పు, కొన్ని ఆవాలు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, ఉల్లిగడ్డలు. ఇది బాగా ఫ్రై అయ్యాక మనం దీంట్లో కొన్ని టమాటోస్ యాడ్ చేసుకోవాలి. టమాటా వేయాలి. ఓకే, కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. కొంచెం కరివేపాకు యాడ్. ఇప్పుడు వేసుకునేయండి. మనం నీళ్ళు పోసుకుంటాం. ఎన్ని వాటర్ పోసుకోవాలి? 3 గ్లాసులు. గ్లాసు నొక్కి 3 గ్లాసులు నీళ్ళు. గ్లాస్ నూకకి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకుని అది బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. సో ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు మనం దీంట్లో నూక యాడ్ చేసుకోవాలనుకుంటాం. ఎస్, సో యాడ్ రవ్వ ఇంటూ ద వాటర్. ఇది వెంటనే అయిపోతుంది కదా. సో అలా కలుపుకుంటూ ఉండాలి, దాంట్లో ఉండలు రాకుండా. వేపాం కాబట్టి ఉండరాదనుకోండి, అయినా కూడా కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలి. చూసారా, అది దగ్గర పడుతుంది కొంచెం కొంచెం. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన టమాటా బాత్. దీంట్లో నూనె పోసుకుంటే అండి చాలా టేస్ట్ వస్తుంది. మనం ఒక వంట చేసిన టేస్ట్లో మనకి ఉప్మా రెడీ అవుతుంది. అంటే పెళ్ళిళ్ళలో ఉప్మా అంటారు కదా, అలా రెడీ అయిపోతుంది. ఓకే. పైన ఇలా కొంచెం నూనె వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందంట. కొంచెం నూనె వేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోండి. 5 నిమిషాలు ఇలాగ మూత పెట్టుకొని ఉండండి. తర్వాత మీ టేస్టీ టేస్టీ టమాటా బాత్ రెడీ అయిపోద్ది. లాస్ట్గా ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ.
సూపర్ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ నాకు వేడివేడిగా తినడం వల్ల నోరు కాలిపోయింది అనమాట. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.